ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనకు ప్రోమోలో వచ్చిన టాస్క్ ఏంటి, అలాగే మాస్క్ మ్యాన్ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు, దేనికి అన్నాడు, అలాగే వాళ్ళకి ఏమేమి డిస్కషన్ అయ్యాయి, లైవ్ ప్లస్ ప్రోమో రెండు కలిపి చెప్పేస్తాను. షార్ట్ అండ్ స్వీట్ వీడియో, లైక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఏం లేదబ్బా, ఈరోజు మనకు కామనర్స్ వచ్చేసి ఓనర్స్, సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కామనర్స్ ఉన్నదే హౌస్, వీళ్ళు ఉన్నది అవుట్ ఆఫ్ ద హౌస్ అనమాట. అవుట్ హౌస్ అంటారు కదా అలా. సో మీకు ఏం అవసరం ఉన్నా కూడా మీరు రావాలి కాబట్టి ఇక్కడికి ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ఊరికే రాకుండా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయండి. మాకు డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్, పాట వచ్చిన వాళ్ళు పాట, ఇలా అని వాళ్ళు నైట్ డిస్కషన్ చేసుకుని మీకు లైవ్ అప్డేట్స్లో కూడా చెప్పాను. అదే చెప్తా ఉంటారు, అదే డిస్కషన్ అనమాట. సో అలాగే మనకు నిన్న ఒక్కొక్కరు ఇద్దరు వ్యక్తులకు ఒక పని అప్పగించారు. ఒకరికి వెజల్స్ క్లీనింగ్, ఒకరికి బాత్రూమ్ క్లీనింగ్, ఒకరు వచ్చేసి హౌస్ క్లీనింగ్, ఇలా అనమాట. సో ఇలాంటి విషయం మీదనే ఈరోజంతా టాస్క్ ఇచ్చారనమాట. అదేంటంటే బ్రాడ్జెస్ ఇచ్చారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ క్లీనింగ్ సంబంధించి, ప్రియా కిచెన్ కుకింగ్ సంబంధించి, మన శ్రీజ వచ్చేసి అదే బట్టలు ఉతికేదానికి సంబంధించి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాడ్జ్ వచ్చింది. బట్ ఈ 6 మెంబర్స్లో మనీష్కి రాలేదు. మనీష్ ఎందుకంటే లాస్ట్లో వచ్చాడు కాబట్టి మనీష్కి ఎవరికి ఏం వర్క్ వెళ్ళాడు, మనీష్కి బ్యాడ్జ్ రాలేదు అంతే. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు అక్కడ పని ఒక్కరికే ఇస్తే ఎక్కువ కష్టం అయిపోతుందని చెప్పేసి కొంచెం వాలంటరీగా ఒకరిని జాయిన్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏంటంటే పాపం క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్పేసి మాన్యుయల్ నిన్న నైట్ నుంచి డిస్కషన్. హౌస్ క్లీనింగ్ అని ఒకరు, ఫ్లోర్ క్లీనింగ్ ఒకరు. హౌస్ క్లీనింగ్ అంటే మొత్తం కిచెన్ కౌంటర్ టాప్, డైనింగ్ టేబుల్ ప్రతిదీ వస్తుంది అనమాట హౌస్ క్లీనింగ్ అంటే. సో హౌస్ క్లీనింగ్ అని చెప్పాడు అని మనిషి వీళ్ళంతా సో మొత్తం చేయాలని. కానీ ఇక్కడ మన మాస్క్ మ్యాన్ బాగా ఆలోచిస్తాడు. పాపం ఒక్కరికే పని ఎక్కువైపోతుంది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని. సో వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అక్కడ షష్ఠికి కొంచెం పని అట్లా. ఇదే డిస్కషన్ అనమాట. ఈ డిస్కషన్లోనే చెప్తుంటే అప్పుడు మాస్క్ మ్యాన్ కోపం వస్తుంది. మనీష్ నీకైతే బ్యాడ్జ్ రాలేదు కదా, నువ్వు నా వెనుక తప్పితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటాడు. సో మనీష్కి కూడా కోపం వస్తుంది. ఇక్కడ అసలు హౌస్ క్లీనింగ్ అంటే మొత్తం వస్తుంది, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇలా అనమాట. కోపం వచ్చేసి ఇంకా శ్రీజతో డిస్కషను. సో దీని గురించి ఓవరాల్ డిస్కషన్ అంతా ఇప్పుడు ఒక్కొక్కరు కిచెన్కి ఒక ఇద్దరిని, ఫ్లోర్ క్లీనింగ్ ఒకరికి, బాత్రూమ్ అంటే బాయ్స్కి ఒక బాత్రూమ్ క్లీనర్ పెట్టాలి, లేడీస్ బాయ్స్ బాత్రూమ్ కూడా క్లీన్ చేయొద్దని ఇది అనమాట. సో ఇది డిస్కషను. సో ఓవరాల్ డిస్కషన్ అంతా మళ్ళీ లైవ్ అప్డేట్స్లో చెప్తాను మీకు. ఇది క్విక్ వీడియో అనమాట. సో ఖచ్చితంగా ఏంటి డిస్కషను ఇది అనేది మీకోసం చిన్న వీడియో, షార్ట్ అండ్ స్వీట్. సో లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.